ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఆనియన్స్ అనేది మనకి బ్రౌన్ కలర్లో అయితే వచ్చేయాలి మామ. ఇలా ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ కొంచెం సేపు కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి మామ. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసుకున్న నాటుకోడి ముక్కలు అయితే వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. మనకి చికెన్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చి మళ్ళీ ఇంకిపోవాలి. అప్పటి వరకు అయితే మనం చికెన్ కుక్ చేసుకున్నాము. ఇలా చికెన్లోని వాటర్ బయటకు వస్తూ ఉంటాయి మామ. మనం మధ్య మధ్యలో దీన్ని కలుపుకుని మూత అయితే పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చికెన్లోని వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులోకి మనం తగినంత కారం, నాటుకోడిలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకని చెప్పి మా అమ్మ 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసింది. కారం వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని కారంలోనే పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఈ చికెన్ ఫ్రై చేసుకున్నాము. కారంలో పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం 2 లోటాల వాటర్ అయితే పోసుకున్నాము. నాటుకోడిలోకి మనకు వాటర్ ఎక్కువ పట్టింది కాబట్టి మా అమ్మ 2 లోటాలు అయితే వాటర్ పోసింది. పోసి ఒకసారి కలుపుకొని మంట అనేది పొయ్యి కింద ఎక్కువ పెట్టుకుని ఒక 20 to 25 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ని మధ్య మధ్యలో అయితే కలపాలి, లేదంటే మనకి కింద అడుగంటేసింది. ఇలా ఉడికిన చికెన్లోకి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న హోల్ గరం మసాలా కొంచెం, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని పొయ్యి కింద మంట కొంచెం తగ్గించుకుని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. అంటే మన నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది.